కొంతమందికి చంకలలో అండర్ ఆర్మ్స్లో బ్రెస్ట్ టిష్యూ డెవలప్ అవుతూ గడ్డలాగా తెలుస్తూ ఉంటుంది. చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఇదేమన్నా ప్రాబ్లమా, ఇది తీయించుకోవాలా, లేకుంటే క్యాన్సర్ లాగా డెవలప్ అవుతుందా అని చెప్పి భయపడుతూ వస్తుంటారు హాస్పిటల్కి. యూజువల్గా దీన్ని ఏమంటామంటే యాక్సెసరీ బ్రెస్ట్ టిష్యూ అంటాం. అంటే నార్మల్ బ్రెస్ట్ టిష్యూనే కొందరికి అక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది, చంకలలో వరకు. ఇది బై బర్త్ ఉంటుంది, ఇది డెవలప్మెంట్లో భాగమే అంతే తప్ప ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అసలు దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా బ్రెస్ట్ టిష్యూ ఎలాగైతే హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్కి చేంజెస్ జరుగుతుందో ఈ చంకలలో ఉన్న బ్రెస్ట్ టిష్యూ కూడా మార్పులు జరుగుతుందన్నమాట. లైక్ పీరియడ్స్కి ముందు పిఎంఎస్ లక్షణాలలో కొందరికి బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ బ్రెస్ట్ పెయిన్ కానీ ప్రెగ్నెన్సీలో సైజ్ పెరగటము, పాలిచ్చే తల్లులకి సైజ్ పెరగటము, ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి వరి అవ్వాల్సిన పని లేదు, తీయించాల్సిన అవసరం లేదు, ఇదేమి క్యాన్సర్గా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఏంటి అంటే నార్మల్ బ్రెస్ట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయో అదే ప్రాబ్లమ్స్ యాక్సెసరీ బ్రెస్ట్ టిష్యూ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎప్పుడన్నా బాగా సివియర్గా పెయిన్ కానీ హార్డ్గా గట్టిగా అవటము, గడ్డల్లాగా ఉండటం అలాంటివి ఉంటే మాత్రం చెకప్ చేయించుకోండి. అదర్వైజ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.